ఈశ్వర పవనేశ్వర పవనేశ్వర. హలో టీఎఫ్ఏ ఫ్యాన్స్, ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చాను. అదేంటో కదండి, ఈసారి మాత్రం చాలా ఇంట్రెస్టింగే. పుష్ప వర్సెస్ హరిహర వీరమల్లు ఫస్ట్ డే కలెక్షన్స్ చూద్దాం. ఫస్ట్ డే కలెక్షన్స్కి వస్తే పుష్ప బాగానే కలెక్ట్ చేసింది, కానీ పుష్పని కొన్ని ఏరియాల్లో హరిహర వీరమల్లు మడ్డిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అవి ఏ ఏరియాలో చూద్దాం. నిజంలో పుష్పకి 65.34 కోట్లు వచ్చింది. అలానే నిజంలో హరిహర వీరమల్లుకి 22.3 కోట్లు వచ్చింది. వైజాగ్లో పుష్పకి 14.74 కోట్లు వచ్చింది. అలానే వైజాగ్లో హరిహర వీరమల్లుకి 7.67 కోట్లు వచ్చింది. పుష్పకి ఈస్ట్లో 8.21 కోటి కలెక్ట్ అయింది. ఈస్ట్లో హరిహర వీరమల్లుకి 5.77 కోట్ల కలెక్షన్ కలెక్ట్ అయింది. వెస్ట్లో పుష్పకి 6.64 కోట్లు కలెక్ట్ అయింది. వెస్ట్లో హరిహర వీరమల్లుకి 4.67 కోట్లు కలెక్ట్ అయింది. కృష్ణా డిస్టిక్లో హరిహర వీరమల్లుకి 3.87 కోట్లు కలెక్ట్ అయింది. కృష్ణా డిస్ట్రిక్ట్లో పుష్పకి 8.49 కోట్లు కలెక్ట్ అయింది. గుంటూరు డిస్ట్రిక్ట్లో పుష్పకి 10.55 కోట్లు కలెక్ట్ అయింది. గుంటూరు డిస్ట్రిక్ట్లో హరిహర వీరమల్లుకి 8.54 కోట్లు కలెక్ట్ అయింది. అలానే నెల్లూరు డిస్ట్రిక్ట్లో 4.99 కోట్లు పుష్పకి కలెక్ట్ అయింది. అలానే నెల్లూరు డిస్ట్రిక్ట్లో 28.33 కోట్లు కలెక్ట్ అయింది హరిహర వీరమల్లుకి. ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిపి 53.62 కోట్లు కలెక్ట్ అయింది పుష్పకి. అలానే ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిపి 36.8 కోట్లు కలెక్ట్ అయింది హరిహర వీరమల్లుకి. సిడిడి కలిపి 24.48 కోట్లు కలెక్ట్ అయింది పుష్పకి. ఇలాగే సిడిడి కలిపి 12.77 కోట్లు కలెక్ట్ అయింది హరిహర వీరమల్లుకి. నిజం ప్లస్ ఏపీ టోటల్ మొత్తం కలిపి 143.44 కోట్లు పుష్పకి కలెక్ట్ అయింది. అలానే గ్రాస్ మొత్తం చూస్తే 22.1 కోట్లు కలెక్ట్ అయింది పుష్పకి. అలానే మనకి నిజం మరియు ఆంధ్రప్రదేశ్ రెండు కలిపి హరిహర వీరమల్లుకి మొత్తం కలెక్షన్ 83.81 కోటి కలెక్ట్ అయింది. అలానే కర్ణాటకలో పుష్పకి 36.74 కోట్లు కలెక్ట్ అయింది. కర్ణాటకలో హరిహర వీరమల్లుకి 7.95 కోట్లు కలెక్ట్ అయింది. తమిళనాడులో పుష్పకి 20.67 కోట్లు కలెక్ట్ అయింది. అలానే తమిళనాడులో హరిహర వీరమల్లుకి 1.89 కోట్లు కలెక్ట్ అయింది. కేరళలో పుష్పకి 5.80 కోట్లు కలెక్ట్ అయింది. కేరళలో హరిహర వీరమల్లుకి 67 లక్షలు కలెక్ట్ అయింది. హిందీ బెల్ట్ మొత్తం కలిపి పుష్పకి 176.16 కోట్లు కలెక్ట్ అయింది. అలానే హిందీ బెల్ట్ మొత్తం కలిపి హరిహర వీరమల్లుకి 7.55 కోట్లు కలెక్ట్ అయింది. ఆల్ ఇండియా మొత్తం కలిపి 382.81 కోటి పుష్పకి కలెక్ట్ అయింది. అలానే ఇండియా మొత్తం మీద 102 కోట్లు హరిహర వీరమల్లు కలెక్ట్ అయింది. యుఎస్ఏలో 46.35 కోట్లు కలెక్ట్ అయింది పుష్పకి. యుఎస్ఏలో మొత్తం కలెక్షన్ 20 కోట్లు వచ్చింది హరిహర వీరమల్లుకి. ఇతర దేశాల్లో 44.10 కోట్లు కలెక్ట్ అయింది పుష్పకి. ఇతర దేశాలు 11 కోట్లు కలెక్ట్ అయింది హరిహర వీరమల్లుకి. మొత్తం కలిపి 479.26 కోట్లు కలెక్ట్ అయింది గ్రాస్ ఓవర్ మొత్తం కలిపి. అలాగే మన హరిహర వీరమల్లుకి మొత్తం కలిపి 133 కోట్లు కలెక్ట్ అయింది. పుష్ప హై బడ్జెట్లో హై ఎక్స్పెక్టేషన్స్లో ఇంత మంచి కలెక్షన్ కలెక్ట్ చేసిన పుష్పని ఎన్నో ఏరియాల్లో ఎన్నో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా ఏరియాల్లో కొన్ని సిటీస్ దగ్గర పుష్పని కూడా మడ్డించి హరిహర వీరమల్లు ఎంతో ఘనంగా కలెక్షన్ తెచ్చుకుంది. ఎంత బాగా తెచ్చుకుందంటే ఇంకా మనం చెప్పవసరం లేదు. పుష్ప మూవీకి పెట్టిన బడ్జెట్ అంత బడ్జెట్లో లేకపోయినా సరే తక్కువ బడ్జెట్తో వచ్చి కూడా హరిహర వీరమల్లు కొన్ని తెలుగు ఏరియాల్లో పుష్పాన్ని మడ్డించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.